ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన మాటలు. దేవుడు నీ జీవితంలో చేసిన మేలులను బట్టి నీవు దేవునికి కృతజ్ఞత కలిగి జీవిస్తున్నావా? ప్రభు నీపై చూపుతున్న కృపను బట్టి ప్రభువును స్తుతించగలుగుతున్నావా? ప్రభు నీ జీవితంలో చేసిన గొప్ప కార్యాలను గురించి అనేకులకు వివరించగలుగుతున్నావా? యేసును గర్భంలో ధరించిన తరువాత ఎలిజబెత్ను కలిసినప్పుడు ఆమె పరిశుద్ధాత్మతో నింపబడి మరియను ఆశీర్వదించింది. అప్పుడు మరియ హృదయం కృతజ్ఞతతో ఉప్పొంగి దేవుడు తనపై చూపిన కృపను గుర్తు చేసుకొని తన పరిస్థితిని కాక ప్రభు మహిమను చూచి ఆనందంతో ఆరాధన గీతం పాడుతూ ఆమె వినయంతో ప్రకటించింది. మరియలాగా మనము కూడా పరిస్థితులు ఎలా ఉన్నా దేవుడు మనపై చూపిన కృపలను గుర్తు చేసుకొని కృతజ్ఞతతో ప్రభువుని గణపరచాలి. మనుషుల మాటల కన్నా దేవుని వాగ్దానాలపై నిలబడి భయపడకుండా విశ్వాసంతో ప్రభువా నీవే గొప్పవాడు అని మన ప్రాణముతో ఆరాధించాలి. మన మాటలు మాత్రమే కాదు, మన జీవితం అంతయు ఆయన మహిమకి ఆరాధనగా మారాలి. ఆమేన్.